ముందుగా ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను ఈ విషయాల మీద చాలాసార్లు అకాడమిక్ ట్రైనింగ్స్ ఇస్తారు టీచర్స్కు. చాలాసార్లు సామాజిక అంశాల మీద సామాజిక కోణం నుంచి ట్రైనింగ్స్ చాలా తక్కువ చూస్తాం మనం. కాబట్టి విద్యా ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా దీన్ని ఇంటర్నలైజ్ చేసుకోవాలి. అంటే ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషను ఈ పిల్లల బ్యాక్గ్రౌండ్స్, పిల్లల సామాజిక కోణము, స్కూల్కి వచ్చినప్పుడు, స్కూల్ తెరిచినప్పుడు స్కూళ్ళు ఏ విధంగా వారిని ఇన్వైట్ చేయాలి, ఏ విధంగా వారిని ఆహ్వానించాలి. కొన్నిసార్లు టీచర్స్ పచ్చ తోరణాలు కట్టుకుంటారు స్కూళ్ళల్లో. అంటే అంతటా కాదు కానీ అదొక మామిడాకులతో స్కూళ్ళను అలంకరించుకుంటారు, పువ్వులు ఇస్తారు కొంతసార్లు పిల్లలు వస్తున్నారని. సో ఇవన్నీ కూడా ఒక రకమైన ఆహ్వానం పలకడం అనేది అది చాలా ముఖ్యం. సో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ అంశాల మీద నిపుణులతోని ట్రైనింగ్స్ ఒకవైపు అయితే, ఆల్రెడీ స్కూల్స్లలో వాళ్ళు సొల్యూషన్స్ కనిపెట్టిన పిల్లలని వాళ్ళు తీసుకురు. ఒక స్కూల్లో ఒక అమ్మాయి చాలా స్కూల్ హాలిడేస్ తర్వాత చాలా టెన్షన్లో వచ్చి కూర్చున్నది. అందరూ ఆడుకుంటున్నారు, ఈ అమ్మాయి టెన్షన్ ఉంది. టీచర్ గమనించి ఏమైంది, ఏందంటే వాళ్ళ ఫాదర్ డైడ్, ఈ ఎండాకాలంలో వాళ్ళ తండ్రి చనిపోయాడు, ఆ దుఃఖంలో ఉంది. సో ఈ దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోవాలి, ఎట్లా చెప్పుకోవాలి, ఎవరు గుర్తించాలి? అది మనం చాలా వింటుంటాము, పిల్లల చాలా డెత్స్ జరుగుతుంటాయి. కాబట్టి ఈ దుఃఖానికి స్కూల్ మేమున్నాం రా, డోంట్ వరీ అని చెప్పే ఒక టీచర్స్ గ్రూపే కాకుండా పియర్ గ్రూప్ని కూడా మీ పిల్లల్ని బాగా మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా చూసుకోండి అని చెప్పే ఒక వాతావరణాన్ని ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందనిపిస్తుంది. ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఆ ట్రైనింగ్లో సామాజిక అంశాలను జోడించాల్సిన అవసరం ఉంది. పిల్లల నేపథ్యం తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ ట్రైనింగ్ అవసరం. ప్రైవేట్ స్కూల్స్లో చాలా వరకు అకాడమిక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. చాలా వరకు మార్కులు 99 వచ్చినాయా, 100 వచ్చినాయా, 9 వచ్చిందా, 8 వచ్చిందా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతుంది. అండ్ వాళ్ళ కాంపిటీషన్ అంతా కూడా టీచర్ల మీద ఉండే ఒత్తిడి ఎంత అంటే ఆ స్కూల్లో ఆ క్లాసులో వస్తున్నాయా లేవా అనేది ఒత్తిడి ఉంటుంది. కానీ పిల్లలు సంతోషంగా ఉన్నారా అని అడిగిన స్కూల్ అయితే నేనైతే చూడలేదు. పిల్లలు హ్యాపీగా ఉన్నారా, హ్యాపీ ఇండెక్స్ ఎంత ఉంది, మీ పిల్లలు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అంటే ఏ రేంజ్లో పోతామో తెలియదు. కానీ ప్రైవేట్ స్కూల్స్లో విద్యాశాఖ యొక్క బాధ్యత, ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా దాదాపుగా 30 లక్షల మంది తెలంగాణలో ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. సో 30 lakhs చిల్డ్రన్ అంటే చిన్న నెంబర్ కాదు అది. సో ఆ స్కూల్స్లో ఎలా ఉంది, ఆ స్కూల్స్లో కూడా మొదటి తరానికి చెందిన తల్లిదండ్రులు చెందిన పిల్లలు ఉంటారు. ఆ స్కూల్లో కూడా పేద వర్గాల పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ సమానంగా చూడడానికి లేదు. అందరి పైన, ఒక్కొక్కరి చైల్డ్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం.